नमस्कार पुलिस कमिश्नर जी, बाची साहब। मैं डॉक्टर रियाज अहमद। आप जो रिसेंटली मुझे ट्रैफिक एडवाइजरी मेंबर दिए थे यहाँ पे, और आपको आइडेंटिफिकेशन भी पूछने के लिए मैं यहाँ पे आपके दफ्तर को आया और आपसे मिला और आपको मैं दिया। अब वो मुझे अब तक वो ट्रैफिक के एडवाइज वो आइडेंटिफिकेशन अब तक नहीं आया। दूसरी बात क्या बोलते हो, मैं एवरी संडे बीच की तरफ बोला, मैं आप हर जगह में फिरते रहता अवेयरनेस लगाने के लिए पब्लिक को। आज मैं काम अर्जेंट केस देखने के लिए किलमपुटी लेआउट जाने वाला था। बीच रोड में गया, या कोस्टल बैटरी डाउन से लेके उड़ा पार्क पार होने तक मुझे कम से कम 1 घंटा 15 मिनट लगा। एक ही जगह पुलिस है, नोवाटेल के पास, पूरा रॉन्ग में, पूरा एकदम रिवर्स में, कैसा ट्रैफिक का कंट्रोलिंग नहीं है। और दूसरी बात है, मेन वेरी इंपॉर्टेंट बात है, जो पहले वो सैटरडे संडे 4 to 9 है, ऑटो वाले को परमिशन नहीं रहता था बीच रोड में। अब पूरा परमिशन दे दिए शायद। वो ऑटो वाले रोड पे खड़ा के आड़ा खड़ा के वो अपना धंधा देख रहे, पूरा ट्रैफिक जाम हो जाए, हर जगह ट्रैफिक जाम। देख लो, कोस्टल बैटरी से उड़ा पार होने तक 1 घंटा 10 लहाजे टाइम लगा बोल तो इट्स हार्बल। और बच्चों से पब्लिक इतना सफर होते हैं, इतना सफर होते हैं, उधर कोई भी पूछने वाला नहीं। मैं खुद कार खड़ा के तो बहुत से लोगों को ट्रैफिक क्लियर करा। रॉन्ग रूट आने वालों को बोला, अरे भाई इतना पीक आवर्स में संडे के दिन बीच रोड के पास इतना रॉन्ग रूट आ जाते हैं ऑटो वाले और ये गाड़ी वाले, ये तरीका क्या बोलते, तू को मुझे पूछने वाला जैसा बात करते हैं हर लोग भी। సో కమిషనర్ గారు విన్నారు కదా, హిందీలో కూడా చెప్పారు, ఇప్పుడు తెలుగులో కూడా చెప్తున్నాను। ఇప్పుడు ఒక ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ మెంబర్గా నేను ఉన్నందుకు కనీసం ఆ మాత్రమైన సర్వీస్ నేను చేయకపోతే నా పోస్ట్ వేస్ట్। ఒక సీనియర్ సిటిజన్, ఒక లీడింగ్ హోమియోపతి డాక్టర్ అయినా సరే నేను ఏమీ ఆశించకుండా ఈ సర్వీస్ ఏకే ఖాన్ గారి టైం నుంచి చేస్తున్నాను। ప్రసాదరావు గారు ఐడెంటిఫికేషన్ ఇచ్చారు, ఏకే ఖాన్ గారు ఇచ్చారు, అమిత్ గారు ఇచ్చారు, పూర్ణచంద్రరావు గారు ఇచ్చారు, యోగానంద్ గారు ఇచ్చారు। మరి మీరు కూడా మీకు నేను స్వయంగా కలిసి మొన్న ట్యూస్డే ఆర్ వెడ్నెస్డే మీ ఆఫీస్కి వచ్చాను, నేను ఈవినింగ్ వచ్చి మీకు ఇచ్చాను। దయవుంచి మీరు ఏదో చేయండి, ఎందుకంటే నేను హోల్ హార్టెడ్గా సర్వీస్ చేస్తానండి। వెళ్ళి పబ్లిక్లో కమస్కం సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ లాగైనా అవేర్నెస్ తీసుకొస్తాను। సో రెండోది, బీచ్ రోడ్ 3 టౌన్ లిమిట్స్లో వస్తుంది, వాళ్ళకి కనీసం ఒక కానిస్టేబుల్స్ని కానీ, కనీసం ఒక హోమ్ గార్డ్స్ని కానీ అక్కడ పెట్టండి సాటర్డే సండేస్। ఒక్క నోవాటెల్ దగ్గర ఉన్నారు పాప, ఆయన ఎంతని కంట్రోల్ చేస్తాడండి ఆయన। సో అదిగా ఈ సమ్మర్లో బీచ్ ఎంత రష్గా ఉంటుంది సాటర్డే అండ్ సండే। సో దయవుంచి ఏంటంటే పోలీస్ వాళ్ళని అక్కడ నియమించి సాటర్డే సండేస్ ఈవినింగ్స్ ఒక్కొక్క బీచ్ దగ్గర ఒక్కొక్కరు ఉండేటట్టుగా చేయండి దయవుంచి। రెండోది, ఈ జరిమానాలు మెయిన్ ఈ ట్రాఫిక్ హెజర్డ్స్, ఈ హడ్డిల్స్ ఎవరంటే ఆటో వాళ్ళండి। వైజాగ్ సిటీలో ఆటో వాళ్ళంత ర్యాష్, ఆటో వాళ్ళంత దుర్మార్గం, ఆటో వాళ్ళంత నిజంగా చెప్పాలంటే ఐఎమ్ సారీ టు సే, వాళ్ళు నిజం చెప్పాలంటే నో వర్డ్స్, ఇంకా నేను చెప్పలేండి, అంత ఘోరంగా వాళ్ళు ర్యాష్ డ్రైవింగ్ అండి, బిహేవ్ అలా చేస్తున్నారు। బీచ్ రోడ్లు ఇవాళ అడ్డంగా ఆపేసి బేరాలు చూసుకుంటున్నాడు। ఏమయ్యా నువ్వు బీచ్కి అడ్డంగా ఆపేసి చూస్తావు, ఎంత ట్రాఫిక్ ఆగా ఏంటి మాట్లాడతావు, బేరం అవునే అక్కడ అప్పుడు వెళ్తానే, నువ్వు మంచి మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు। ఏకే ఖాన్ గారు టైంలో ఉన్నప్పుడు వీళ్ళు మునుగులేర కొట్టేవారండి, ఆ టైప్లో చేయాలి వీళ్ళకి। చాలామంది కమిషనర్స్ చేశారండి అలాగా। సో దయవుంచి తగు చర్యలు తీసుకుంటానని ఆశిస్తూ డాక్టర్ రియాజ్ అహ్మద్, నమస్కారం।